హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మనకి జరిగింది మన అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో. నమీబియా ఇంకా నెదర్లాండ్స్ మధ్యలో. వాళ్ళు 20 ఓవర్స్లో ముందు బ్యాటింగ్ చేస్తున్న నమీబియా 156 ఫర్ 8 స్కోర్ కొట్టింది అండ్ 159 టార్గెట్ ఇచ్చింది. నెదర్లాండ్స్ ఒక స్ట్రాంగ్ టీం ఉండటం వల్ల కేవలం 18 ఓవర్స్లోనే ఆ టార్గెట్ని చేసింది. 159 ఫర్ 3 వాళ్ళు స్కోర్ 18 ఓవర్స్ తర్వాత 7 వికెట్స్తో గెలిచింది నెదర్లాండ్స్. 12 balls left. నికోల్ లాఫ్టీ-ఈటన్ 38 balls 42 runs కొట్టి లీడింగ్ రన్ స్కోరర్ తన టీం నమీబియా కోసం. నెదర్లాండ్స్ కోసం బాస్టలీద్ కొట్టేశాడు 72 runs నాట్ అవుట్ 48 balls. తన అయ్యాడు లీడింగ్ రన్ స్కోరర్ నెదర్లాండ్స్ కోసం. బెర్నార్డ్ షోల్ట్స్ బెస్ట్ బౌలర్ నమీబియా కోసం. ఎవరు తన 4 overs 27 runs ఇచ్చి ఒక వికెట్ సాధించుకున్నాడు. అలానే మనం నెదర్లాండ్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ బెస్ట్ బౌలర్ వచ్చేసి ఇక్కడ కూడా బాస్టలీద్ ఎవరు 2 వికెట్స్ సంపాదించుకున్నాడు తన 3 overs నుంచి. అండ్ లోగన్ వ్యాన్ బీక్ తను కూడా తన 3 overs నుంచి కేవలం 13 runs మాత్రం ఇచ్చి 2 వికెట్స్ సంపాదించుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ వల్ల అయ్యాడు బాస్టలీద్. మ్యాచ్ తర్వాత నమీబియా కెప్టెన్ జెరార్డ్ ఎరాస్మస్ చెప్పారు దాట్ ఆయన టీం నమీబియాకి పాపం ఏం ఛాన్స్ దొరకలేదంట టు ట్రైన్ అండర్ లైట్స్. అండ్ ఎస్పెషలీ వాళ్ళ ప్లేయర్స్ నాట్ యూస్ టు ప్లేయింగ్ అండర్ లైట్స్, ఎందుకంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు నమీబియాలో. ఇంకా కొన్ని రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు దాకా T20 వరల్డ్ కప్ నెదర్లాండ్స్ 8 times విన్ అయ్యారు వైల్ చేజింగ్. అండ్ ఇవాళ విక్టరీ ఆఫ్ 7 wicket, ఆ మార్జిన్ హైయెస్ట్ వన్ ఇప్పుడు దాకా వాళ్ళ అన్ని గేమ్స్ నుంచి. జెరార్డ్ ఎరాస్మస్ తన టీం కోసం ఇప్పుడు రికార్డ్ చేశాడు 20 వరల్డ్ కప్లో ఇప్పుడు దాకా నమీబియా వైపు నుంచి మోస్ట్ నెంబర్ ఆఫ్ క్యాచెస్ 7 catches పట్టుకున్నాడు ఓవరాల్ ఈ టోర్నమెంట్లోనే. స్టాండింగ్స్ వైపు వెళ్ళిపోతే నెదర్లాండ్స్ ఉంది 3rd spot పైన గ్రూప్ ఏలో అండ్ 4th spot పైన ఉంది నమీబియా. ఇప్పుడు వెళ్ళిపోదాం ఇంకొక మ్యాచ్కి డౌన్ సౌత్. మన చెన్నై చేపాక్ స్టేడియంలో జరిగింది వాళ్ళ UAE వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్. వాళ్ళు 20 ఓవర్స్లో ముందు బ్యాటింగ్ చేస్తూ 173 for 6 స్కోర్ కొట్టింది UAE. అండ్ 15.2 ఓవర్స్లోనే ఏం వికెట్స్ కోల్పోకుండా 175 for 0 స్కోర్ అండ్ 10 wicketsతో గెలిచింది న్యూజిలాండ్. 28 balls మిగిలి కూడా ఉండాలి. ఎక్సలెంట్ డామినెంట్ విక్టరీ ఇక్కడ. వాళ్ళ కెప్టెన్ మొహమ్మద్ వసీం లీడింగ్ రన్ స్కోరర్ UAE కోసం 45 balls 66 runs కొట్టాడు. అండ్ లీడింగ్ స్కోరర్ న్యూజిలాండ్ వైపు నుంచి టిమ్ సైఫర్డ్ 42 balls 89 runs కొట్టి నాట్ అవుట్ ఉండాలి. మ్యాట్ హెన్రీ న్యూజిలాండ్ కోసం తన 4 overs 37 runs ఇచ్చి 2 wickets సాధించుకున్నాడు. అండ్ తన ఎక్సలెంట్ ఇన్నింగ్స్ కోసం టిమ్ సైఫర్డ్కి దొరికింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఈ మ్యాచ్లో పవర్ ప్లేలోనే 50 for 1 పైన ఉండాలి స్కోర్ UAEది. అండ్ ఇది వాళ్ళ బెస్ట్ అండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ ఒక T20 వరల్డ్ కప్లో. న్యూజిలాండ్ ఓపెనర్స్ టిమ్ సైఫర్డ్ది 42 balls 89 నాట్ అవుట్, ఇంకా ఫిన్ యాలన్ది 50 balls 84 నాట్ అవుట్. ఇది వచ్చేసింది ఒక 175 runs నాట్ అవుట్ పార్ట్నర్షిప్. అండ్ ఇది హైయెస్ట్ పార్ట్నర్షిప్ T20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఫర్ ఎనీ వికెట్. ఫిన్ యాలన్ ఆల్సో అయిపోయాడు ఇప్పుడు ఫాస్టెస్ట్ ప్లేయర్ ఇన్ T20 హిస్టరీ టు రీచ్ 5,000 runs. అభిషేక్ శర్మది రికార్డ్ బ్రేక్ చేశాడు. అలానే ఇదే ఇన్నింగ్స్లో 100 sixesది కూడా రికార్డ్ తన సొంతం చేసుకున్నాడు T20 ఇంటర్నేషనల్స్లో. టీమ్ సైఫర్డ్ది 23 ball హాఫ్ సెంచరీ ఇప్పుడు అయిపోయింది. జాయింట్ టు ఫాస్టెస్ట్ 50 ఒక న్యూజిలాండ్ ప్లేయర్ వైపు నుంచి ఇన్ T20 వరల్డ్ కప్ మ్యాచ్. 173 for 6 ఏ స్కోర్ కొట్టిందో UAE వాళ్ళ మ్యాచ్లో వాళ్ళ హైయెస్ట్ స్కోర్ కూడా T20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇప్పుడు దాకా వాళ్ళది. గ్లెన్ ఫిలిప్స్కి ఒక అన్వాంటెడ్ రికార్డ్, తన ఒక్క ఓవర్లోనే 27 runs వచ్చేసాయి అగేన్స్ట్ UAE మ్యాచ్. అండ్ ఇది ఇప్పుడు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓవర్ ఒక ఫుల్ టైమ్ నేషన్ బౌల్ చేసింది అగేన్స్ట్ అసోసియేట్ మెంబర్ నేషన్. ఇప్పుడు వెళ్ళిపోదాం లాస్ట్ మ్యాచ్ ఆఫ్ టుడే మన కొలంబో స్టేడియంకి వాపస్. ఇక్కడ అయింది మనకి పాకిస్తాన్ వర్సెస్ USA. పాకిస్తాన్ ముందు బ్యాటింగ్ చేసింది అండ్ వాళ్ళ 20 ఓవర్స్లో 190 for 9 స్కోర్ రెడీ చేసుకుంది. ఆ స్కోర్ చేస్తూ 20 ఓవర్స్లో 158 for 8 కొట్టగలిగింది టీం USA. అండ్ పాకిస్తాన్ గెలిచిపోయింది మ్యాచ్ 32 runsతో. సాయిబ్జాదా ఫరాన్ 41 balls 73 runs కొట్టి లీడింగ్ రన్ స్కోరర్ పాకిస్తాన్ కోసం. అండ్ అలానే USA కోసం శుభ్మన్ రంజనే 30 balls 51 runs కొట్టాడు. షాడ్లీ వ్యాన్ షాక్వీ తన 4 overs 25 runs మాత్రమే ఇచ్చి 4 వికెట్స్ సంపాదించుకున్నాడు. ఎక్సలెంట్ ఫామ్ ఈ T20 వరల్డ్ కప్లో కంటిన్యూ అవుతుంది తన కోసం. ఉస్మాన్ తారిక్ పాకిస్తాన్ వైపు నుంచి తన 4 overs 27 runs ఇచ్చి 3 వికెట్స్ సంపాదించుకున్నాడు. తన ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆఫ్ 73 runs ఇన్ జస్ట్ 41 balls సాయిబ్జాదా ఫరాన్ గెలుచుకున్నాడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. షాడ్లీ వ్యాన్ షాక్వీ ఇప్పుడు అయిపోయాడు హైయెస్ట్ వికెట్ టేకర్ USA కోసం T20 వరల్డ్ కప్స్లో.
2024 అండ్ 2026 టోర్నమెంట్స్ని రెండు కలిపితే 6 మ్యాచెస్లో 8 వికెట్స్ సంపాదించుకున్నారు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టోటల్ 16 ఓవర్స్ స్పిన్నర్స్తో ఇప్పించుకుంది. ఇది పాకిస్తాన్ వైపు నుంచి ఆలోచిస్తే సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్పిన్ ఓవర్స్ బౌల్ చేసింది ఒక ఇన్నింగ్స్లో. ఫస్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా అగేన్స్ట్ మ్యాచ్ 2012 ఎక్కడ వాళ్ళు 18 ఓవర్స్ ఇప్పించుకున్నారు స్పిన్తో. ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళిపోదాం ఇప్పుడు మనం డే 5కి. ఆ వీడియో అప్డేట్స్ కోసం మీరు డెఫినెట్లీ నోటిఫికేషన్ ఐకాన్ నొక్కండి.